పిటి వారెంట్పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేశారు. గతంలో తనపై సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి అనుచిత పోస్టులు పెట్టారని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. పిటి వారెంట్పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు జైల్లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేశారు. గతంలో తనపై సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసి అనుచిత పోస్టులు పెట్టారని ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. పిటి వారెంట్పై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సిఐడి పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అక్రమ మైనింగ్ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వీరస్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే గుంటూరు సిఐడి కోర్టుకు తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని గతంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో జనవరిలో కేసు నమోదైంది. దీని మీద కూడా చూసుకుంటే మాత్రం పిటి వారెంట్ మీద గుంటూరు సిఐడి కోర్టుకి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఇరుపక్షాల వాదనలు కూడా ముగిశాయి. మరికొద్దిసేపట్లో కోర్టు ఏం తీర్పు ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గుంటూరుకి ఏదైతే ఉందో కోర్టుకు వచ్చిన సందర్భంలో వైసీపీ మాజీ మంత్రులుకున్న ఎవరైతే అంబటి రాంబాబు, విడుదల రజని కోర్టు వద్దకి వచ్చిన పరిస్థితి నెలకొంది. అతనితో కలిసి మాట్లాడేందుకు మాత్రం ప్రయత్నించగా పోలీసులు మాత్రం వారించారు. ఇటు పోలీసులకు అటువైపు చూసుకుంటే వైసీపీ నేతల మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి అతన్ని మాట్లాడించడానికి అనుమతి లేదు అని చెప్పేసి ఇప్పుడు ఒకవైపు నుంచి పోలీసులు వెల్లడిస్తుంటే, మరోవైపు మాత్రం కేవలం తనతో కేవలం మాట్లాడి కనీసం పలకరించే ప్రయత్నం కూడా చేసిన పరిస్థితి నెలకొంది. కానీ పోలీసులు మాత్రం వారించిన పరిస్థితి నెలకొంది. వైసీపీ నేతలు ఏదైతే ఉందో కోర్టు వద్ద భారీగా వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కోర్టు ఏం తీర్పు ఇస్తుందనేది ఆసక్తి రేపుతుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో క్వారీ మైనింగ్ కేసులో కూడా ఇప్పటికే రిమాండ్ లో ఉన్నాడు. రిమాండ్ లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్కడ పిటి వారెంట్ మీద తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇరుపక్షాల వాదన విన్న తర్వాత ఏం తీర్పు ఇస్తుంది మరి కొద్దిసేపట్లో వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. ఏదైతే ఉందో ఇప్పటికీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు కోర్టు వద్ద లోపలికి ఎందుకు ప్రవేశించట్లేదు, లోపలికి ఎందుకు పోలీసుల్ని మమ్మల్ని అనుమతించట్లేదు అని చెప్పేసి మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకి ఇటు వైసీపీ నేతల మధ్య చిన్నవాటి వివాదం కూడా తలెత్తిన పరిస్థితి నెలకొంది. ఈ మరికొద్దిసేపట్లో ఈ కోర్టు ఈ కేసుకు సంబంధించి కూడా ఏం తీర్పిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.
శ్రీకాకుళం